నిన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే కేంద్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను మొట్టమొదటిగా అమరావతికి 15,000 కోట్లు కేటాయించడం ఇది మంచి శుభపరిణామం. పోలవరం పూర్తికి సహకరిస్తామని బడ్జెట్లో చెప్పడం, ఈ పారిశ్రామిక కారిడార్లు కొప్పర్తి మన కడప జిల్లాలో ఉన్న పారిశ్రామిక కారిడార్ కూడా ఆర్థిక వనరులు కేటాయిస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా మంచి శుభపరిణామం. అలాగే దేశంలో రైతులను, మహిళలను, యువతను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని వారందరికీ ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఎవరైతే పన్ను చెల్లిస్తున్నారో వారందరికీ కూడా 3 లక్షల వరకు పన్ను రాయితీ కల్పించడం కూడా ఇది ఉద్యోగస్తులకు అలాగా చిరు వ్యాపారస్తులకు మంచి పరిణామం. అలాగే 9 అంశాల ప్రాధాన్యతగా తీసుకొని నరేంద్ర మోడీ గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా అర్పించడంలో కానీ, అలాగే రైతులకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ ముద్రా లోన్స్ చిరు వ్యాపారాలకు 3 లక్షల నుంచి 20 లక్షల వరకు వారికి పెంచడం జరిగింది. అలాగే మహిళలకు కూడా వారి భద్రతకు వారు తీసుకునే లోన్లకు 3% వడ్డీనే పెట్టడం చాలా మంచి శుభపరిణామం. అలాగే రైతుల 62,000 కోట్లు కేటాయించడం, మౌలిక వసతులకు ఒక 2 లక్షల కోట్లు కేటాయించడం, ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇది వికసిత్ భారత్ లక్ష్యం కోసం నరేంద్ర మోడీ పనిచేస్తున్నారు.